పంచాయతీ ఎన్నికల ఫలితాలు తీరొక్క చిత్రాలకి వేదికయ్యాయి. చివరి వరకు ఓట్ల లెక్కింపు తీవ్ర ఉత్కంఠను సృష్టించింది. చాలా చోట్ల ఒక్క ఓటుతో గెలుపోటములు తారుమారయ్యాయి. రీకౌంటింగ్ చేసిన ఫలితాలు తేలలేదు. చివరికి అభ్యర్థుల భవితవ్యం చిట్టీలు నిర్ణయించాయి. ఎన్నికల్లో ఎన్ని ఓట్లు అన్నది కాదు, గెలిచామా లేదా అన్నది ముఖ్యం. ఇక్కడ ప్రతి ఒక్క ఓటు జయాపజయాలను నిర్ణయిస్తుంది. ఇందుకు తెలంగాణ సర్పంచ్ ఎన్నికల ఫలితాలే సాక్ష్యం. తొలి విడత ఎన్నికల్లో కేవలం ఒక్క ఓటుతోనే పలువురు అభ్యర్థులు గెలుపోటములను చవిచూశారు. కొన్ని చోట్ల ఫలితాలు టై కావడంతో టాస్ వేశారు. మరికొన్ని చోట్ల లక్కీ డ్రాతో సర్పంచ్ ని ఎన్నుకున్నారు. ఇలా తెలంగాణ సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో బిగ్ ట్విస్టులు చోటు చేసుకున్నాయి. రంగారెడ్డి జిల్లా కొందూరు మండలం చిన్న ఎలికిచెర్ల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు పోలవడంతో టాస్ వేసి సర్పంచ్ ను నిర్ణయించారు ఎన్నికల అధికారులు. టాస్ తో మరాఠీ రాజును విజయం వరించడంతో సర్పంచ్ గా ప్రకటించారు. గద్వాల జిల్లా గంగిమాన్ దొడ్డి ఒక్క ఓటు అభ్యర్థి భవితవ్యం డిసైడ్ చేసింది. సంగారెడ్డి జిల్లా అనంతసాగర్ లో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ అభ్యర్థికి ఒక్క ఓటు ఎక్కువగా వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామంలో 4 ఓట్లతో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. రీకౌంటింగ్ నిర్వహించినా మళ్లీ బీఆర్ఎస్ అభ్యర్థికి మెజారిటీ వచ్చింది. రాజపేట మండలంలోనే లక్ష్మక్కపల్లి సర్పంచ్ ఎన్నిక డ్రా ద్వారా చేపట్టారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి వేముల సురేందర్ రెడ్డి, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఇండ్ల రాజయ్యకు సమంగా ఓట్లు రావడంతో డ్రా అనివార్యమైంది. ఈ డ్రా విధానంలో ఇండ్ల రాజయ్య గెలుపొందినట్లుగా ప్రకటించారు. ఇక జగిత్యాల జిల్లా తిమ్మయ్యపల్లెలో సర్పంచ్ పదవికి తల్లి, కుమార్తె తలపడ్డారు. బీఆర్ఎస్ మద్దతుతో తల్లి శివరాత్రి గంగవ్వపై కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన కుమార్తె సుమలత 91 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. మాజీ సర్పంచి శివరాత్రి రాజిరెడ్డి, గంగవ్వ దంపతుల కూతురైన సుమలత కొన్నేళ్ల కిందట అదే గ్రామానికి చెందిన పల్లపు అశోక్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చింతల్తానాలో బతికి ఉన్నప్పుడు ప్రజల మనసు గెలుచుకున్న ఓ వ్యక్తి మరణించిన తర్వాత కూడా ఎన్నికల్లో గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. నామినేషన్ వేసి గెలుపుపై ధీమాతో ఉన్న మురళి అనే వ్యక్తి డిసెంబర్ 5వ తేదీన హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. అభ్యర్థి మరణించినప్పటికీ పోటీలో మరో 5గురు ఉండడంతో ఎన్నికల అధికారులు నిబంధనల ప్రకారం పోలింగ్ నిర్వహిస్తే మురళి భౌతికంగా లేకున్నా సరే చింతల్తానా ప్రజలు మాత్రం ఆయనకే జయకొట్టారు. వయసు కేవలం ఓ సంఖ్య మాత్రమే. సేవ చేయాలన్న సంకల్పం ముందు అది చిన్నబోతుందన్నది మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి నిరూపించారు. 95 ఏళ్ల వయసులోనూ సూర్యాపేట జిల్లా నాగారం సర్పంచిగా గుంటకండ్ల రామచంద్రారెడ్డి విజయం సాధించారు. మరోవైపు ఎన్నికల్లో కీలక నేతలకు ఊహించని షాక్లు తగిలాయి. ఆయా గ్రామాల్లో గెలుపు తమదేననే ధీమాతో ఉన్న నాయకులకు సైతం చుక్కెదురైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కీలక నేతలు తమ ప్రభావం చూపలేక చతికిల పడిపోయారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ కు సొంత గ్రామంలోనే చుక్కెదురైంది. ఆయన వదిన, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి భూక్య కౌసల్య మహబూబాబాద్ మండలం సోమ్లా తండాలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఇస్లావత్ సుజాత చేతిలో 27 ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఇటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి కూడా సొంతూరులో బిగ్ షాక్ తగిలింది. ఆయన నిలబెట్టిన అభ్యర్థిపై బీజేపీ క్యాండిడేట్ గెలుపొందారు. ఇలా తొలి విడతలో ఎన్నో విచిత్రమైన భావోద్వేగభరితమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. అభ్యర్థులు ఎంత గట్టిగా పోరాడినా చివరికి విజయం మాత్రం చిట్టి రూపంలో నిర్ణయించారు.